ఇయర్ ఎండింగ్ మెగా ఆఫర్ అండి ఇది. మనకి ప్రైవేట్ రీట్ ద్వారా ఈ నెలలో మనకొక 3 ప్రాపర్టీలు కలిపి కేవలం 39,00,000కే 3 ఫ్లాట్స్ అయితే రావడం అయితే జరిగింది. లొకేషన్ వచ్చేసేసరికి విశాఖపట్నం, విజయనగరం దగ్గర కొత్త వలస, విజయనగరం సిటీలో అయితే 3 ఫ్లాట్లు అయితే రావడం జరిగింది. మీరు చూసిన ఫ్లాట్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉన్న దేశపత్రుని పాలెం అపార్ట్మెంట్ విష్ణు నివాసులు అయితే రావడం జరిగిందండి. 1080 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఈ ఫ్లాట్ విత్ కబోర్డ్ వర్క్స్ అన్ని చేసేసి ఉన్నాయి. ఈ ఒక్క ఫ్లాట్ విలువే మనకి 38 లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉంది. మనకి ఇలాంటి 3 ఫ్లాట్లు కలిపి 39 లక్షలకే రావడం జరుగుతుందండి. ఈ ఇయర్ ఎండింగ్ మనకి క్లోజింగ్ వల్ల మార్చ్ క్లోజింగ్కి మనం రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. విజయనగరంలోని కొత్త వలస అపార్ట్మెంట్ అయితే చూస్తున్నామండి. వసంత విహార్లో ఉంది. 640 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే మెయిన్ రోడ్లో అతి సమీపంలో మనకి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంది. 640 ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఈ ఫ్లాట్ కూడా మనకి మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరగా 13 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే ఉందన్నమాట. విజయనగరం జిల్లా కిందకైతే వస్తుంది. కొత్త వలసలో అయితే రావడం జరిగిందండి ఈ ఫ్లాట్. మూడో ఫ్లాట్ వచ్చేసేసరికి విజయనగరం టౌన్లో అయితే రావడం జరిగిందండి. మీకు ఈ ఫ్లాట్ వచ్చేసేసరికి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే రావడం జరిగింది. విజయనగరం టౌన్లోనే జిషితా రెసిడెన్సీలో ఈ 1000 స్క్వేర్ ఫీట్ కలిగిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఒక్క ఫ్లాట్ విలువతో మొత్తం ఈ 3 ఫ్లాట్లు మీ సొంతం అయితే చేసుకోవచ్చు. కేవలం 39 లక్షలకే ఈ 3 ఫ్లాట్లు అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగాయి అనమాట. ఇది మూడో ఫ్లాట్ విజయనగరం టౌన్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే రావడం జరిగింది. మనం మార్కెట్ వాల్యూ కనుక తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా 78 లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే రావడం జరుగుతుందండి. ఇంతకుముందు ఆప్షన్లో 52 లక్షల వరకు అయితే పెట్టారు రిజర్వ్ ప్రైజ్. మనకి కేవలం 39 లక్షలకే ఈ రెండింగ్ వల్ల క్లోజింగ్కి కేవలం 39 లక్షలకే ఈ 3 ఫ్లాట్లు కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్.